వాలీబాల్ టీం తయారు చేయొచ్చు, 7 పిల్లలుంటే కబడ్డీ టీం తయారు చేయొచ్చు, 11 మంది ఉంటే క్రికెట్ టీం తయారు చేయొచ్చు, అదే 15 మంది ఉంటే జబర్దస్త్ లో ఒక స్కిట్టే తయారు చేయొచ్చు అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఎలాంటి స్కిట్ చేయబోతున్నారో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ సునామీ సుధాకర్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్నదించుంది. ఏ జంబాడి జంబాడి, మనకి పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుందండి, మనకు పిల్లలు లేరండి. నా ప్రయత్నం నేను చేస్తున్న 5 సంవత్సరాల నుంచి పుట్టకపోతే నా చేతుల్లో ఉందా? ఆ పక్కింటి సుబ్బారావు చూసి నేర్చుకోండి, వారికి 3 పిల్లలు పుట్టారు. ఎదురింటి అప్పారావు గారికి కూడా 3 పిల్లలు ఉన్నారు, చూసి నేర్చుకోమంటా? పనులు రాలగొడతాను. అవును, రాత్రి ఏంటో కిచెన్ లో అరుపులు? రాత్రి యాక్చువల్ గా రాత్రి ఏమైందంటే రే 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 బామ్మర్ది, ఇప్పటిదాకా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో నేనే సూపర్ డాన్సర్ అనుకున్నా, నన్ను మించినోడు వచ్చావు. ఎందుకు వచ్చావురా? అదేంటి బావా అక్క వాంతులు చేసుకున్నాను కదా. ఏంటి వాంతులు చేసుకున్నావా? అది కాదండి, రాత్రి పెరుగులో నెయ్యి వేసాను, మజ్జిగ వేసాను, సాంబార్ వేసాను, అన్ని తిప్పేసి తాగేసి చూడాలనుకున్నానండి. తినేవి ఫ్రూట్స్ సలాడ్ కలుపుకొని తింటే అలాగే అవుతుంది. అదేంటి బావా నాకు మేనోళ్ళు మేనకోళ్ళు రావట్లేదా? ఏదో ఏటీఎం లో డబ్బులు రావట్లేదు అన్నట్టు అడుగుతావేంట్రా? ఊళ్ళో జనాలంతా మీ అక్క బావలకు పెళ్లి 5 ఏళ్ళు అయింది, మేనోళ్ళు మేనకోళ్ళు లేరా అని నవ్వుతున్నారు బావా. నవ్వుతారా? పిల్లలు పుట్టే టైం ఉంటుందా దేనికైనా? బావా అలా నవ్వుతారు బావా. రేపొద్దున ఊళ్ళో జనాలందరూ మీ బావ మగాడేనా అని అంటారు బావా. ఏం మాట్లాడుతున్నారా? మా వంశం గురించి తెలుసురా? మా తాత సుధీర్ రాయుడు, మా నాన్నగారు దొరబాబు రాయుడు, రాజులు కాటరాజులు ఏలిన వంశంరా మాది. వంశం గురించి కాదు మాట్లాడేది, నీ గురించి మాట్లాడుతున్నావు. నీవు కని చూపి. నీ ప్రతాపం మా అక్క మీద కాదు, పిల్లలు పుట్టడంలో చూపించు. తీసుకొడతా పో ఇక్కడ నుంచి. ఇలాంటివి చాలా చూసాం. ఇలా ఇంకొకసారి కానీ పిల్లలు లేరని ఎవరికైనా చెప్పావా? భగవంతుడా ఏంటి నా పరీక్ష? ఎన్ని నోములు చేశారు, ఎన్ని పూజలు చేశారు, నాకు పిల్లలు ఎవరా? భగవంతుడా భగవంతుడా భగవంతుడా. ఎవరు స్వామి నువ్వు? నేను అదో రకం దేవుణ్ణమ్మా. ఇంట్లో ఎటు వెళ్ళిపోయారు? యుఎస్ ఎంబసీ చుట్టూ వీసా కోసం తిరుగుతున్నా. మీకు ఇంకా వీసా రాలేదా? దాని గురించి నువ్వు మాట్లాడకూడదమ్మా. 5 సార్లు రిజెక్టెడ్, బ్లాక్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు కొద్ది రోజులు అయితే. ఇంతకీ నీ సమస్య ఏమిటి? 5 సంవత్సరాలు నాకు పిల్లలేరు స్వామి, మీరు వరం ఇవ్వండి స్వామి. సరే, నీకు ఒక దివ్యమైన వరం ఇస్తానమ్మా. ఇప్పుడు ఏం స్వామి? నీ భర్త నిన్ను ముట్టుకోగానే నీకు పిల్లలు పుడతారు. సరే, తదాస్తు. థ్యాంక్ యూ స్వామి. ఎంత మంచి గొప్ప వరం ఇచ్చాడు మా ఆయన. ఎక్కడ సుధా? సుధా ఏంటే ఏంటే కాఫీ తీసుకురా. ఎవరు రైడు? నీ కొడుకు నాన్న. ఎక్కడి నుంచి వచ్చావు? నీకు తెలీదా? సంసారం చేయకుండా పిల్లలు ఎలా పుడతారా? ఏమండి ముట్టుకున్నారు కదండి, అందుకే మా బాబు వచ్చాడు. అమ్మనే అయ్యానురా నీ రాకతో. నాన్నవే అయ్యావురా నా రాకతో. ఒక్క నిమిషం స్కిట్ నుంచి బయటకు వెళ్దాం. భూమి గుండ్రంగా తిరుగుతుందిరా, చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ ఆగాలి. ఇప్పుడు నీకు ఒక ఎంట్రీ సాంగ్ వేస్తే ఏ పాట వేస్తారు తెలుసా? గోరొంక గూటికే చేరావే చిలక. గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సరే చుట్టూ చుట్టూ తిరిగి ఎక్కడికి రావాలి. ఇప్పుడు స్కిట్ లోకి వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం భాస్కర్. నేను నీకు ఇవ్వాల్సింది ఉంది, లేకపోతే చాలా లావు అయిపోతారు. ఇందాకేదో అన్నావు, భూమి ఏదో. భూమి గుండ్రంగా తిరుగుతుందిరా, చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడే ఆగాలి. భూమి దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ సూర్యుడిని నేనే. అర్థం అవుతుందా? నువ్వు ఎంత తిరిగినా నా చుట్టే తిరగాల్సి వస్తుంది. అవును, ఇంతకు ముందు నీకు మాటలేవు. నీ వ్యూషిప్ ఎంత భాస్కర్? అప్పట్లో మిలియన్స్ లో ఉండేది, ఇప్పుడు లక్షల్లోకి వచ్చింది. అర్థం అవుతుందా? ఇప్పటికీ నీ మనసులో నేను ఎప్పుడు వస్తానా, ఎప్పుడు తీసుకుందావా అని ఒక వింత శబ్దం నాకు వినిపిస్తుంది భాస్కర్. గుర్తుపెట్టుకో భాస్కర్. అంత లేదు ఇక్కడ. You shut up. ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ వద్దు, స్కిట్ లోకి వెళ్దాం. నాన్నగారు, వెన్నుపోటు అంటే ఏంటి నాన్నగారు?
ఏమన్నావు బాబు? వెన్నుపోటు అంటే ఏంటి నాన్న? వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడకూడదు బాబు. అవునా నాన్న? వెన్నుపోటు గురించి మన ముగ్గురం మాట్లాడుకోవద్దు నాన్న. ముట్టుకుంటే పిల్లలు రావడం పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నావా? నాకు భగవంతుడు వరమిచ్చారండి, ఇట్లా ముట్టుకుంటే పిల్లలు పుడతారు. అదే నేను ఆఫీస్కి వెళ్ళడానికి కచ్చిపు ఉతకమని చెప్తే ఈ కచ్చిపు ఇలా పడేస్తావా? ఎవరు ఉతుకుతారు దీన్ని? నాన్నగారు నన్ను ఉతకమంటారా? ఈడవుడే ఏమండి మన రెండో కొడుకండి. అన్ననే అయ్యాను రా నీ రాకతో. ఏమండి నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంతకీ నీకు ఎలా వచ్చింది ఇంత శక్తి? అదే చెప్పాను కదండి, భగవంతుడు వరమిచ్చారండి, ముట్టుకుంటే పిల్లలు పుడతారని. ముట్టుకుంటే పిల్లలు పుడతారా? అబ్బా నీకు తెలియనట్టు దొంగి దొంగి. వీళ్ళు మంచినీళ్ళు తీసుకురా. ఎండలో వచ్చినోడికి ఏ నీళ్ళు ఇవ్వాలో కూడా తెలీదా? వేడి నీళ్ళు ఇస్తావా? ఇది ఒక వాటర్, ఐస్ వాటర్ తేవడం తెలీదా నీకు? నాన్నగారు ఇదిగోండి ఐస్ వాటర్. ఇదేవర్తే? ఏమండి ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందండి. అన్ననే అయ్యాను రా నీ రాకతో. అన్ననే అమ్మాయి 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 అది అమ్మాయి. అరే నువ్వు అన్న అయితే నేనెప్పుడు తండ్రి అయ్యాను రా? నా రాకతో లేను నువ్వు తండ్రి. ఒక్కసారి గుర్రం మాట్లాడతారు ఉంగండి. మాట్లాడుతావు. వీడు బాగా ఎక్కుతాడండి. గుర్రవాట గుర్రవాట. గుర్రమమ్మ గుర్రం, గుర్రమమ్మ గుర్రం. నిజంగా చెప్పి వీళ్ళు నా పిల్లలేనా? అవునండి. నాటకాలు ఆడికే పుట్టుకుంటే పిల్లలు పుట్టడం ఏంటే? అరే కలవల పిల్లలు. మనకి ఇంకా పిల్లలు పుడుతూనే ఉన్నారండి. అన్ననే అయ్యాను రా నీ రాకతో. ఇందాక కొట్టేటప్పుడు ఒక్కొక్కడు వచ్చాడు, ఇప్పుడు ఇద్దరు వచ్చారంటే? అంటే గట్టి కొట్టావు కదా నాన్న, అందుకే వచ్చారు ఇద్దరు. పోయి ఆడుకోండి లోపలికి వెళ్ళి. నాన్నగారు ఏదో పర్సనల్ గా మాట్లాడుకుంటారు, మనం లోపలికి వెళ్దాం పదండి. ఈ సంవత్సరం మొత్తం మా వాటిలో అన్ని మహానటికి వెళ్ళిపోతాయి. మనకేం కేకలు ఎదబాసం ఎంచుకుంటా. పదండి పదండి లోపలికి వెళ్దాం. ఏమండి వెచ్చగా ఉంది. ఏంటే వెచ్చగా ఉందో వేడిగా ఉంది? ముట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తున్నారు. ఇక దగ్గరికి వస్తే ఏ దౌర్జన్యాలు జరుగుతాయో. అబ్బా గోదావరి జిల్లాకు వరదలు వచ్చినట్టు ఇలా వచ్చేస్తున్నారేంట్రా? ఏం పేరురా నీ పేరు? భార్గవ్ భార్గవ్. బార్కో కాదురా, భార్గవ్. భార్గవ్ 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 భార్గవ్. భార్గవ్. ఛీ, అమ్మో. రండి 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 రండి. ఇందాక లేదు ఈ పందికొక్కడు ఎలా వచ్చాడే? ఎక్కడ? రే వీళ్ళందరూ తీసుకొని లోపలికి వెళ్ళు. వెళ్ళండి. రే మమ్మీతో నేను కొంచెం. అదో అయిపోయాను నాన్న. పదండి పదండి లోపలికి వెళ్దాం పదండి. రండి రండి కానీ కానీ. ఇప్పటికే 10 మంది పిల్లలు వచ్చారు. ఇంకా పిల్లలు పోషించడం నా వల్ల కాదు. ఏ దేవుడు వరం ఇచ్చాడో పిలిచి ఇంకోసారి ముట్టుకుంటే పిల్లలు పుట్టకూడదని వరం తీసుకో. అంతవరకు నేను ఇంటికి రాను. దేవుడా దేవుడా. అబ్బా మళ్ళీ ఏమిటమ్మా? వరం క్యాన్సిల్ చేయండి స్వామి, మా ఆయనకు నచ్చట్లేదు. అది కుదరదమ్మా, ఒక్క రోజులో క్యాన్సిల్ చేయడం కుదరదు. మినిమం 3 రోజులైనా కుదరదు. ఒప్పుకోడు స్వామి, ఒప్పుకోడు స్వామి, ఒప్పుకోడు స్వామి. కుదరదు కుదరదు కుదరదు. ఎందుకు కుదరదురా? ఎందుకు కుదరదు అంటే మా ఇంట్లో ఇంకా 6 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవడు పోషిస్తాడు? అంటే ఒరే పిల్లలు రెండమ్మ ఒకసారి అందరూ. నాన్న వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి రా, ఎవడరా మీ నాన్న? నువ్వే. మరి ఈడెవడరా? తెలీదు. ఇప్పుడు నేను చంపైపోతున్నాను. చెప్తారా చెప్పరా? మా నాన్న మా నాన్న. ఇంకొకసారిగా ఈ ఎర్రగడ్డ చుట్టుపక్కల కనిపించావా? ఇక్కడ నుంచి పిల్లలండి. అదే లోపలికి. రోజా గారు భలే ఉంది, అంతమంది పిల్లలు ఉంటే ముచ్చటగా ఉంది. ఏనుగమ్మ ఏనుగు ఆడాల్సింది గుర్రమమ్మ గుర్రం ఆడేవండి. నిజంగా అలాంటి ఒక వరం వస్తే మాత్రం గుండాకి చేస్తారు. బాగుంది. నాగ్ బాబు సార్. బాగుంది భాస్కర్, బాగా ఎంటైన్ చేసాం. థ్యాంక్ యూ.